హిందువులు 500 సంవత్సరాల క్రితం జావాని విడిచిపెట్టారు. 300 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ విడిచిపెట్టారు. 200 ఏళ్ల క్రితం ఆగ్నేయాసియాని విడిచిపెట్టారు. 100 సంవత్సరాల క్రితం తక్షశిల విడిచిపెట్టారు. 80 ఏళ్ల క్రితం బర్మాని విడిచిపెట్టారు. 70 ఏళ్ల క్రితం పాకిస్తాన్ విడిచిపెట్టారు. లాహోర్, పంజాబ్, కరాచీ, సింధు నుండి వెళ్ళిపోయారు. 40 ఏళ్ల క్రితం హిందువుల్ని బంగ్లాదేశ్ నుండి విడిచిపెట్టారు. 30 ఏళ్ల క్రితం కాశ్మీర్ని విడిచిపెట్టారు. 25 ఏళ్ల క్రితం అస్సాంని విడిచిపెట్టారు. మనకు తెలియకుండానే 20 ఏళ్ల క్రితమే హిందువులు కేరళని విడిచిపెట్టడం ప్రారంభించారు. కాసరగోడు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది హిందువులు కర్ణాటక వలస వెళ్ళిపోయారు. హిందువులు నేడు బెంగాల్ విడిచి వెళ్తున్నారు. హిందువులు హైదరాబాద్ పాత బస్తీని విడిచి వెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 10 ఏళ్ల తర్వాత తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాన్ని విడిచి వెళ్లనున్నారు హిందువులు. 15 ఏళ్ల తర్వాత బీహార్ వదిలి వెళ్ళబోతున్నారు. 25 ఏళ్ల తర్వాత హర్యానాలోని మేవాడ్ని వదిలిపెట్టి వెళ్ళక తప్పనటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే 30 ఏళ్ల తర్వాత ఢిల్లీ వదిలిపెట్టబోతున్నారు హిందువులు. ఈ పరిస్థితుల్లో 40 ఏళ్ల తర్వాత హిందువులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఎక్కడికి? ఒక్కసారి ఆలోచించకపోతే రాజకీయ నాయకుల స్వార్థం కోసం మైనార్టీ బుజ్జిగింపు, మెజార్టీల అణచివేతను గనక మనం నిశితంగా ఆలోచించి సరైన ప్రశ్నలు వేసి సరైనటువంటి రాజకీయ పాయింట్తో తిప్పి కొట్టకపోతే అత్యంత ప్రమాదకరం. భారత జాతి, హిందూ జాతి ఎక్కడెళ్ళి ఉండాలో తెలియని బ్రతుకు.